అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జిల్లాలో దగ్గర 45,000 హెక్టార్ల పైచిలుక మనం మొక్కజొన్న వేయటం జరిగింది. ఇందులో మనం దగ్గర 10,000 హెక్టార్ల వరకు కూడా ఇలా నీటి అధిక వర్షాల వలన నీరు నిలబడినట్టుగా మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఒక 4-5 రోజుల తర్వాత యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. ఇప్పటికే డ్యామేజ్ అయినవి తర్వాత నీళ్లు తగ్గినా సరే డ్యామేజ్ రికవర్ అవుతుందని మనం అనుకోలేము. కాబట్టి బాగున్న పంటలు ఉన్నట్టయితే అవి వాటిల్లో నీరు నిలబడి ఉంటే 2-3 రోజుల్లో రైతులకు చెప్పేది ఏంటంటే ఎక్కడ అవకాశం వచ్చినా సరే పొలాల్లో నిలబడిన నీళ్ళని తీసేయమని చెప్తున్నాం. తర్వాత వర్షం తెరిపించిన తర్వాత యూరియాను పొటాషు కలిపి ఎకరానికి ఒక 20 కేజీలు, అంటే ఇది బాగా దాదాపు 70 రోజులు పంట అయింది కాబట్టి ఎరువులు కూడా అంత పనిచేయదు, కానీ ఆరుదల పెట్టడమే శ్రేయస్కరం మనకి. ఇంకా పైపాటు పిచికారీ చేసుకుంటే మన సైంటిస్టులు కూడా దాని మీద వస్తున్నారు, వాళ్ళు సూచిస్తారు. వాళ్ళు సూచన బట్టి మనం దాని ప్రకారం రైతులకు కూడా విస్తరణలో చెప్తాం. వాళ్ళకి రైతులకి ఏ విధంగా ఆచరించాలనేది సైంటిస్టుల యొక్క సిఫారసుల మేరకు. అందరికీ నమస్కారం. నా పేరు రవిప్రకాష్ రెడ్డి. నేను శాస్త్రవేత్తగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా అధిక వర్షాల వలన ఎక్కువగా పంట నష్టం ఉందనే సమాచారంతో మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాల నుంచి మేము 2 బృందాలుగా విడిపోయి ఇక్కడ నందికొట్కూరు డివిజను అలాగే ఆత్మకూరు డివిజన్లో మేము ఈరోజు పర్యటిస్తున్నాము. ముఖ్యంగా మా బృందంలో నాతో పాటు డాక్టర్ బాలాజీ నాయక్, ఈయన సాయిల్ సైంటిస్టు, అలాగే డాక్టర్ మోహన్ విష్ణువర్ధన్, ఈయన కాటన్ బ్రీడర్గా వర్క్ చేస్తున్నాము. మేము ఈరోజు ఇక్కడ పర్యటించడంలో ముఖ్యంగా ఆత్మకూరు డివిజన్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఈ మండలంలో ఆత్మకూరు మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న ఎక్కువగా దెబ్బతింది. దాదాపు 3,000 హెక్టార్లలో ఈ పంట దెబ్బతినడం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ పంటలో ఇప్పుడు మేజర్గా మేము చూడడంతో దాదాపుగా పంట కూడా 90 రోజుల పైన పంట ఉండడం అనేది మేము అబ్జర్వ్ చేశాము. ఈ 90 రోజుల పంటలో ముఖ్యంగా ఈ ఏరియాలో ఎక్కువగా నీరు నిలవడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఇమీడియట్గా నీటిని బయటికి తీసుకోవడం అనేది ప్రధాన చర్యగా చేయాలి. అలాగే ఏదైనా ఇంకొక పంట అంటే ముఖ్యంగా కొంచెము వెజిటేటివ్ స్టేజ్లో గిన శాఖీయ దశలో గిన ఉంటే గిన ఇమీడియట్గా యూరియాను 50 కేజీలు యూరియా అలాగే 20 కేజీల పొటాష్ ఎరువులు గిన వేసుకొని దాన్ని మనము కొంచెం మొక్కలను రికవర్ చేసుకోవచ్చు. లేని పక్షంలో పైపాటుగా అయితే కూడా 2% పొటాషియం నైట్రేట్ లేదా 2% యూరియాను సొల్యూషన్ స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మొక్కలు ఇమీడియట్గా రికవరీ జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము అబ్జర్వ్ చేసిన దానిలో ముఖ్యంగా ఎక్కువగా ఈ కండెలు మొక్కజొన్నలో కూడా బాగా సైజు పరిమాణం తగ్గిపోయినాయి. దీనివల్ల ఏంటంటే ఇమీడియట్గా ఈ 2 రోజులు తెరిపిస్తే ఎక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ రైతులు దాటిని కోసుకొని ఇమీడియట్గా ఆరపెట్టుకుంటే దానికి మనకు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కోసి కుప్పలు వేసుకునే వారైతే కొద్దిగా ఉప్పును ఒక 5 కేజీల ఉప్పును పైన చల్లితే మొక్కలు మొలక శాతం అనేది లేకుండా చూసుకొని బాగా కాపాడుకోవచ్చు. వీలైన కాటికి ఈ 2-3 రోజుల్లో ఎక్కువగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళ పంటలు ఆ దశను బట్టి మొక్కలు అంటే వెజిటేటివ్ దశలో ఉంటే యూరియా స్ప్రే చేసుకోవడము, ఆల్రెడీ ఈ స్టేజ్లో అంటే ఎక్కువ హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంటే ఇమీడియట్గా నీళ్లు తీసుకోవడము, హార్వెస్ట్ చేసిన దానికైతే ఈ ఉప్పు ద్రావణాన్ని చల్లుకోవడం వలన కూడా మనము పంటలు ముఖ్యంగా మొక్కజొన్నలో మనం ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మేము రైతులను అడిగి తెలుసుకోవడం ఏంటంటే వేరే పంటలు అంటే ముఖ్యంగా మనకు మినుములు, పెసలు కూడా 10 రోజుల దశలో ఉన్నాయని చెప్పారు. వాటిలో కూడా అంతే ఇమీడియట్గా మనము యూరియా కానీ అలాగే పొటాషియం నైట్రేట్ కానీ ఇవి స్ప్రే చేసుకుంటే కూడా ఆ నష్టాన్ని మనం ఏదైనా వచ్చేదాన్ని కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఈ మిగిలిన టైంలో కూడా మిగతా మండలాల్లో కూడా ముఖ్యంగా ఈ కొత్తపల్లి మండలంలో ఎక్కువగా మొక్కజొన్న కూడా డ్యామేజ్ జరిగిందని మేము విన్నాము. ఇమీడియట్గా కూడా దానికి అక్కడ పర్యవేక్షించి అక్కడ రైతులకు కూడా మేము సలహాలు ఇచ్చి మంచి ఈ నష్టాన్ని తగ్గించుకునేదానికి మేము మంచి నివారణ చర్యలు చెప్పాలని వెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.